దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం ధ్యానిస్తూ ఉండగా శ్రద్ధగా మీరు ఆలకించండి. రాత్రి కాలంలో వచ్చిన కొన్ని విషయాలు చెప్పాను, మీకు గుర్తుందో లేదు? ఏం చెప్పాను? అవివేకం అంటే ఆలోచించండి. ఏం చెప్పినా కూడా, ఏం చేసినా కూడా ఏముండాలి? మనకు ఆలోచించాలి. ఎందుకంటే మనకు చాలాసార్లు చెప్తున్నాను, ఆలోచించేటువంటి జ్ఞానము మనకు ఉండాలి. ఎలాగంటే మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తాను. వాక్య భాగంలో మీకు వెళ్ళే ముందు యోధా ఒక పత్రిక రాస్తున్నాడు. యోధా ఒక పత్రిక రాశాడు. రాసినటువంటి ఆ పత్రికలో యోధా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒకే అధ్యాయం ఉంటుంది, 10వ వచనంలో యోధా గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. చాలా చక్కనైనటువంటి మాట మాట్లాడారు. జాగ్రత్త గమనించండి. ఒకసారి చదవమా. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములగు మృగముల వలె, వివేక శూన్యములగు మృగాలకు ఏముండదంట? వివేకము ఉండదు. ఆ వివేక మృగాలలో ఎలా ఉండదంట? శూన్యము. అంటే ఆలోచించే జ్ఞానము వాటికి ఉండదు. అర్థమైందా? మృగాలకు ఏముండదంట? ఆలోచించే జ్ఞానం ఉండదు. మనకేముంటుంది అంటుంది బైబిల్? ఆలోచించే శక్తి మనకు. ఆలోచించండి. ఒక పని చేసేటప్పుడు ఏమని ఆలోచించాలంటే అసలు ఎందుకు అని ఆలోచించాలి. ఒక మాట చెప్పేటప్పుడు మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు వాక్యం చెప్తున్నప్పుడు మీరు చాలా రోజుల నుంచి వాక్యం వింటున్నారు కదా, చెప్పే వాక్యాన్ని ఆలోచించండి. ఇది నిజమా కాదా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు కానీ, కొంతమంది ప్రవక్తలు మాట్లాడినప్పుడు కానీ చాలా మందితో ఏమంటున్నారంటే, మంచి ఏదో చెడు ఏదో మనుషులకి తెలియకుండా ఏం లేరుగా. ఎవరన్నా మంచి చెడు తెలుసుగా, ఇది మంచి ఇది చెడు, ఇది మంచిది ఇది చెడ్డదని తెలుసుగా. కాబట్టి ఆలోచించాలంటే వారి యొక్క మనస్సులో దేవుని గురించిన ఆలోచన కావాలి. ఆలోచించండి. ఆలోచిస్తే మీకు నిద్ర రాదు, ఓరకుంటే నిద్ర అవుతుంది. ఆలోచించాలి. మైండ్కి పదులు పెట్టండి, పని పెట్టండి. శరీరానికి పని పెడుతున్నారు రోజు, వారానికి 6 రోజులు శరీరంతో పని చేస్తున్నారు. చేతులు కాళ్ళు అన్ని పని చేస్తుంటాయి. ఈ రోజు మాత్రం ఆదివారం ఒక 2 గంటలు లేదా 1 గంట మనస్సుకు పెట్టండి పని. మనలో ఒక మనసు ఉంది. మనస్సు లేనడుగులు లేడా? మనసుకు పని పెట్టండి. అది పని చేస్తుంటే నిద్ర రాదు, అది పని చేయకపోతే నిద్ర వచ్చేది. మనసుకు ఏముండాలంట? పని. దానికి ఒక పని పెట్టండి. అదే ఆలోచించే పని. అసలు ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, ఏం జరుగుతుంది, అసలు ఎలా ఉన్నదని ఆలోచిస్తే ఎవరికేముండదు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచారనికి ఏమవుతుంది? నిద్ర వచ్చారు. ప్రశాంతంగా ఉంటే నిద్ర అవుతుంది. అబ్బాయి కష్టాలన్నీ దిగిపోయి అన్నట్టు ప్రశాంతంగా పడుకుంటే నిద్ర వచ్చినట్టుగా మీ మనస్సును ఆలోచించుకుని ఉన్నారు కాబట్టి మీకు నిద్ర రాస్తుంది. ఆలోచించండి. చెప్పేది అసలు ఎందుకు ఇలా చెప్తున్నాడు? అందరూ బాగుంటే నేను ఎందుకు ఇక్కడికి రావాలి, ఇక్కడ వరకు కూర్చోవాలి, వాళ్ళు ఏదో చెప్తుంటే ఎందుకు వినాలి? ఆలోచించండి. అసలు ఎందుకు వినాల్సిన అవసరం ఏముంది? శుభ్రంగా మనం పోయినా కూడా రోజుకు 200-300 సంపాదించుకోవచ్చు కదా. ఇక్కడ కూర్చొని వినాల్సిన పని ఏముంది? ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచన లేదంటే వాళ్ళని ఏమంటుంది బైబిల్? అది నేనేమి ఓరక చెప్పలేదు. బైబిల్ ఎందుకు చదివించానంటే మాట ఓరకలా అంటే కోపం వస్తుంది జనాలు. అదే బైబిల్లో చెప్తే వివేక శూన్యములకు మృగములు. వివేకం అంటే ఆలోచన లేని వాళ్ళు మృగాలతో సమానం. ఆలోచించాలి. మనం చెప్పేదాన్ని ఆలోచిస్తుంటే మీకు ఏ విషయంలో కూడా మీకేమీ ఉండదు, ఏమీ కాదు. ఆలోచించేటప్పుడు ఏమంటుందో తెలుసా? అసలు ఎందుకు ఇలా ఉంటుందని మీరు ఆలోచిస్తే, చెప్పే మాటను జాగ్రత్తగా వింటూ ఆలోచిస్తే మీరు బాగుపడతారు. ఓకే. కాబట్టి ఈరోజు మనము వాక్య భాగం కొరకై రాత్రి చెప్పిన దానిని మనము కొద్దిగా చెప్పాము కదా. ఇప్పుడు దానిలో నుంచి మనము మాట్లాడుకుంటూ వద్దాం. చూడండి ఏమన్నానంటే,
వారి అవివేక హృదయము అంధకారము ఆయను అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు అంధకారంలో నుంచి మనం ఈరోజు మాట్లాడే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, బాగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అందరూ వినాలమ్మా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల వారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. బాగా ఆలోచిద్దాం, బాగా గమనిద్దాం. రాత్రి వరకు మనం చూస్తే జనముల పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పాను, అంధకారం అయిపోయాయి. అంధకారం ఎందుకైందంటే వాళ్ళకు వివేకము లేదు కనుక అంధకారానికి మారిపోయారు. ఇప్పుడు అంధకారంలో ఉన్న వాళ్ళ పరిస్థితులు అంతేనా? వాళ్ళ జీవితాలు అంతేనా? వాళ్ళు అంధకారంలో ఉన్నారు కాబట్టి వారి బ్రతుకుడికి అంతేనంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న చక్కనైనటువంటి మాట ఏంటంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక. ఏమంటున్నాడు? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక. వెలుగు ఎక్కడి నుంచి ప్రకాశించాలంట? అంధకారములో నుండి. ఎక్కడ మాట్లాడాడు ఈ మాట? ఎక్కడ మాట్లాడాడు? బాగా గమనించండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించాలి అని ఎప్పుడు మాట్లాడాడు? ఇంకా చెప్పండి, మీరు తెలిసింది చెప్పండి. మీరు బైబిల్ దేవుడి దగ్గరికి వస్తున్నారంటే ఇది కూడా తెలియకపోయిందంటే ఇన్ని సంవత్సరాలు నేను చేసింది వేస్తే, మీరు వచ్చింది వేస్తే. చివరికి అందరికి ఒక పాతాళం ఉంది, అక్కడ అందరం కూర్చోవడం తప్పదేగా. అంధకారములో నుండి వెలుగు కలగాలి అని ఎప్పుడు చెప్పాడు? ఆది యందు ప్రారంభంలోనే. ప్రారంభం అదే. దేవుడు ఏమని పలికాడు తెలుసా? ఆది కాండము 1వ అధ్యాయంలోకి పోతే అక్కడ మాట్లాడే మాట ప్రారంభమే. బైబిల్ పుస్తకంలో ప్రారంభ మాటే తెలియకపోతే మనం ఏం బైబిల్ నేర్చుకున్నట్టు, ఏం దేవుడిని గడిపినట్టు అనుకుంటారు చాలా మంది. పాపం ఇక్కడ ఏమన్నారు చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లలాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా, దేవుడు ఏం కలమని పలికాడు? వెలుగు కమ్మని పలికాడు అంతే. వెలుగు కలగాలన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? అంతా శూన్యమే. అంతా ఏమైందంట? శూన్యమే. ఎక్కడ చూసినా ఏది కానరావట్లేదు, కనపడుతుంది మొత్తము శూన్యమే. చీకటి అగాధ జలముల పైన ఏమైందంట? కమ్ముకొని పోవడం అంటే కమ్ముకుపోవడం అంటే మీరు అప్పుడు అంటారు, ఈ దరిద్రం మీద నాకు నిద్రపో గమ్ముకొస్తుంది అంటారు. కమ్మకపోయింది. కమ్ముకోవటం అంటే ఆవరించి ఉండటము, దానిపై మొత్తం అది ఆవరించబడి ఉండటము. చూసినప్పుడు శూన్యముగా ఉండని చీకటి అగాధ జలములపై కమ్ముకొని ఉన్నది. ఇప్పుడు అగాధ జలములైతే ఉన్నాయి కానీ జలముల మీద చీకటి కమ్ముకుపోయింది. చీకటి కమ్ముకుపోయినప్పుడు ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? చీకటిలో నుండి వెలుగు రావాలి అన్నాడు. అంతా కనపడేది చీకటే, అంతా కనపడేది శూన్యమే. శూన్యమే అని రాయబడింది అక్కడ. అదే కదా, శూన్యమే, అంతా శూన్యమే. ఆ శూన్యములో నుండి ఏమి రావాలంట? వెలుగు. ఎలా వస్తుంది? ఆయన వల్లనే కలగాలి. ఆయనే కలిగించేవాడు, ఎవరి వల్ల కాదు. కాబట్టి
చీకటి అనేది ఎక్కడుంది? అది కారణంలో ప్రారంభంలో తీయండి, బాగా తీయండి, మళ్ళీ చదవండి, చాలా జాగ్రత్తగా చదవండి, మీకు అర్థమయ్యేటట్టు చూడండి. ఇది అర్థమైతేనే మనం ముందుకు పోయేది, లేకపోతే పోలేమమ్మా. చూడండి అక్కడే ప్రారంభంలోనే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్ము ఉండెను. ఇప్పుడు ఆ చీకటి కానీ ఇదంతా కానీ దేనిలో ఉన్నది? శూన్యము, మొత్తము శూన్యము. శూన్యం అంటే ఏమి అంత ఏది అసలు కానరాదు, అక్కడ ఏమీ లేదంటే దాన్ని శూన్యం అంటాం కదా. అంతా ఒట్టిదే, శూన్యం, అసలు ఏమీ లేదు అంట. ఏమీ లేదు అంటే ఏమీ లేదంటే ఏమన్నట్టు? బాగా అనిపించారు. ఏమీ లేదంటే ఏమన్నట్టు? ఏమీ లేకుండా ఏమన్నట్టుదా? అంతా శూన్యం అంటాము. కొంతమందికి అంతా శూన్యం అంటాం కదా, వీడి కాడ ఏమీ లేదు అంటాము. ఏమీ లేకపోయినా కూడా ఏముందంటే అక్కడ చీకటి ఉన్నది. చీకటి ఉంది కదా, చీకటి లేకపోతే మరి చీకటి ఉన్నట్టు, చీకటి ఉందని చెప్పాలి కదా. ఏమీ లేదంటే శూన్యము. ఆ శూన్యము లోపల చూస్తే మొత్తం ఎలాగుంది? చీకటి. ఇదే విధంగా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చదివింది ఒకసారి తీయండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఇప్పుడు చదివారు చూడండి. వివేక శూన్యము, వివేక శూన్యము. వివేకం అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాను నీకు నేను. వివేకం అనేది ఎక్కడ ఉంటుందంట? రాత్రి చెప్పలేదా? రాత్రి అసలు ప్రార్థన జరిగిందా? నాకే డౌట్ అవుతుంది, రాత్రి ప్రార్థన జరగలేదుగా. జరిగిందా? ఏమో నేను వచ్చినట్టు కావాలి, కరెక్ట్ లేదు. మరి రాత్రి ఎన్ని గంటలు అయింది? ఇప్పుడు అంతా 11, 12 అవుతుంది. రాత్రి 10 దాకా చెప్పుకోవడం అంటే తిప్పి కూడా 10, 12 గంటలు కూడా, ఒక రోజు కూడా కాదు, ఇంకా పూర్తిగా అర రోజు కూడా కాదు. అసలు రాత్రి ప్రార్థన జరిగినప్పుడు, రాత్రి మనం చెప్పుకున్నప్పుడు ఎవరికైనా ఏమైనా గుర్తుందంటే ఆలోచించాలా. మనం వస్తున్నాం పోతున్నాం, నాకు అర్థమైంది, నేను ఏం చెప్పినా వెళ్ళట్లేక అర్థమైంది. అంతే, నిజం కదా. ఏం చెప్పినా అంటే అవసరమైతే తీసుకొచ్చి నన్ను గొప్పగా చేస్తారు. అందుకే కదా ఈరోజు ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా పనికి రాకుండా నేనేస్తున్నారు లోకం అంతా. నిజంగా ఎందుకని? ఏం చెప్పినా ఏమైనా ఆలోచించాలిగా. ఇప్పుడు రాత్రి ఏం చెప్పారు మనకు గుర్తులేదు కాబట్టి అవసరం లేదు, ఏదేం చెప్పుకోండి అంతేగా. రాత్రి ఏంటంటే నాకు గుర్తుండదా? బాబురావు అడుగుతుంది, ఇప్పుడు మనందరం అడగాల్సింది. మనకు అవుతుంది, బాబురావు అంట, వాడుకు మనకు పెద్ద తేడా లేదు అన్నట్టు. అది కదా వివేకం ఎక్కడ ఉన్నదే చెప్పాము రాత్రి. ఎక్కడ ఉందంట? హృదయములో. జ్ఞాన వివేక జ్ఞాన హృదయం అని రాయబడింది. నిర్గమకాండము 32వ అధ్యాయం కానీ 31వ అధ్యాయంలో కానీ 35వ అధ్యాయంలో కానీ రాత్రి చదివించాను. అమ్మాయి సంధ్యము చదివింది రాత్రి అయ్యండి, మీరు గుర్తున్నాయి కదా. కానీ వివేకము హృదయంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన అవివేకము, ఈయన యొక్క వివేకం ఏమైందంట? చదవండి అన్నమాట, యూదా పత్రిక చదవండి, బాగా చదవండి, అర్థమైతే చదవండి అమ్మా. ఏనండి? వివేక శూన్యము. వివేకం ఏంది? శూన్యము. వివేకం ఎక్కడ ఉంటది? హృదయంలో ఉంటది. ఇప్పుడైనా హృదయంలో ఏముంది? శూన్యం. అంటే వివేకం కొంచెము కూడా అసలు లేదు. వివేకం లేదు కాబట్టి ఆ హృదయం అంతా ఏమైపోయింది? శూన్యము. అంటే జ్ఞానం అనేది ఇళ్లలో, జ్ఞాన హృదయం అనేది ఇళ్లలో లేదు కాబట్టి ఇలా హృదయం శూన్యము. శూన్యం అంటే బైబిల్ ప్రకారం అక్కడ ఏమంటున్నారు తెలుసా? ఆ శూన్యములో ఏం కనపడుతుంది? చీకటి. ఆమేన్. బాగా ఆ శూన్యంలో ఏం కనపడుతుంది? చీకటి. అవును, మరి చీకటే కనబడుతుంది. ఇప్పుడు ఆదిలో మనకు మాట్లాడినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, అగాధ జలములపై చీకటి కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అల్లలాడుచున్న రాయబడిన తర్వాత ఆ యొక్క శూన్యములు చీకటి. ఇప్పుడు వాళ్ళ హృదయాలలో కూడా ఏముందంట? శూన్యము. ఆ వివేకం అంటే జ్ఞానం అనేది శూన్యము. జ్ఞానము శూన్యమైంది కాబట్టి వాళ్ళలో చీకటి.
ఎక్కడ చీకటి? అమ్మా ఎనకొండోళ్ళు ఈరోజు వినండి, ఎక్కడుంది చీకటి? చీకటిలో ఉన్న వాళ్ళకి ఏదైనా గుర్తుంటుందా? ఏదైనా కనబడుద్దా? చీకటిలో వాడు చేసేది భయం లేకుండా చేస్తాడు. ఎందుకు? ఎవరికి కనబడదు. కాబట్టి చీకటిలో ఉన్న మన జీవితాలు కూడా మీరు ఇప్పుడు చాలా మంది అంటారు, మీరు ప్రార్థన పోతున్నారని అబద్ధాలు ఆడుతున్నారు, ప్రార్థన పోతున్నారని బూతు మాటలు మాట్లాడుతున్నారంటే, మేమైతే ప్రార్థనకైతే పోతున్నాం కానీ మా హృదయంలో చీకటి ఉన్నది, అందుకే అలా మాట్లాడతారు, అందుకే వీళ్ళు అలాగనే చేస్తారు. ప్రార్థన జరుగుతున్నా కూడా నీ ఇష్టం వచ్చినట్టు లెక్క లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నావంటే నీ హృదయంలో చీకటి ఉన్నది. నీ హృదయంలో చీకటి ఉన్నది. దేవుడి కార్యాలు గ్రహించే శక్తి నీకు లేదు. దేవుడి కార్యాల గురించి ఆలోచించే జ్ఞానం నీకు లేదు. దేవుడి గురించి ఆలోచించే మనస్సు నీకు లేదు. మరి ఏటి గురించి ఆలోచిస్తుంది ఈ చీకటి? ఈ చీకటి దేని గురించి ఆలోచిస్తుంది? దేని గురించి ఆలోచిస్తున్నాం? చీకటి ఈ లోక సంబంధము, అది చీకటి కార్యములు. చీకటి కార్యములు స్పష్టముగా ఉంటున్నవి. చీకటి సంబంధమైన కార్యములు బైబిల్ గ్రంథంలో చాలా చెప్పబడ్డాయి. ఈ రోజు కావాలంటే 195 మంది ఈట మీదే మనసు ఉంచుతున్నారు. కావాలంటే ఇక్కడ కూర్చున్నాం మనలో వాళ్ళు కూడా చీకటి కార్యాలకి ప్రియారిటీ ఇస్తున్నాం కానీ దేవుడి కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వట్లా. ఇస్తున్నామమ్మా? కావాలంటే చూడండి, చీకటికి అంతిని వేస్తాము, దేవుడికి అంతిని వేస్తున్నాం. మనము చీకటి కార్యాలకు అంతిని వేస్తున్నారు, దేవుడి కార్యాలకు అంతిని వేస్తున్నారు. ప్రార్థన కొరకు ఎంత ప్రయాసపడతారు, పనికి మాలిన లోకం కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు మనం ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఆలోచిస్తే ఒక్కళ్ళకు గోడకి ఆలోచన లేదు నాకు తెలిసి. ప్రార్థన కొరకు ఎంత ఆలోచిస్తున్నావమ్మా? ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనలో కూర్చోవాలి, దేవుడి గురించి ధ్యానించాలి, దేవుడి మాటలు ధ్యానించాలి, దేవుడు నా కొరకు ప్రయాసపడి నా కష్టాన్ని నేను గ్రహించుకోవాలి, దేవుడి వాక్యాన్ని నేను ఆసక్తితో వినాలి అనే ఆలోచన నేను ఎంతైనా ఏముంటుంది? మా కింద పడతాడు మళ్ళీ తర్వాత మేము లేపడానికి ఊళ్ళేరా. బాగా గమనించండి, చీకటి జనముల యొక్క హృదయాల నిండా ఏమి నిండిపోయిందమ్మా? చీకటి నిండిపోయింది. బాప్తిజం తీసుకున్నాడు కదయ్యా, మీరే కదా నాకు బాప్తిజం ఇచ్చింది, రోజు వద్దన్నా కూడా శరీరాన్ని రక్తాన్ని తీసుకొస్తున్నావు కదంటే చీకటిలో ఉన్నవాడికి ఏమి అయినా ఒకటే. అంతే కదక్క, చీకటిలో ఉన్నవాడికి ఏదైనా ఒకటే. పువ్వు అయినా తింటాడు, గడ్డి అయినా తింటాడు, చీకటిలో ఉన్నాడు కదా. అదే ఎలుగులో ఉన్నాడు ఆలోచిస్తారు. ఇప్పుడు చీకటిలో ఉన్నాయి, జనములలో చీకటి కార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రజలలో చీకటి సంబంధమైన కోరికలు ఎక్కువ జరుగుతున్నాయి, చీకటి సంబంధమైన ఆలోచనలు ప్రజలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే చీకటి గురించి ఆలోచించినంతగా దేవుడి గురించి ఆలోచించట్లా. మరి మీరు అనొచ్చు, మాకు ఉందయ్యా జ్ఞానము, లేదా చెప్పట్లా? చీకటిలో ఉన్న వాళ్ళకు కూడా ఏముంది? ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 చదువుదాం. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము. దెయ్యాల జ్ఞానం ఇది. ఏ జ్ఞానము? దెయ్యాల జ్ఞానం. లేదా చెప్పట్లా, చీకట్లో కూడా ఏముంది? జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని ఏ జ్ఞానం అంటుంది? దెయ్యముల జ్ఞానము. ఈ దెయ్యముల జ్ఞానము కలిగిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే కింద రాయబడి చూడండి. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అల్లరి, నీచత్వము. రాత్రి మీకు చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజలంట ఏం చేశారమ్మా?
తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడటానికి లేచారు, ఆడుటకు లేచిరి. అది ఏ జ్ఞానము? అది దెయ్యాల జ్ఞానం. కాబట్టి ఇది ఏందో వాళ్ళకి అర్థం కాదా? అర్థమవుతుందా? అర్థం కాదా? అర్థమైతే ఇలా చెయ్యకూడదు కదా అనిపించేది వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళకి ఏమన్నా తెలుసా? మత్సరము. మత్సరము కుళ్ళు, ఇంకా మత్సరం. కరెక్ట్, పర్యాయ పదాలు. మత్సరం అంటే కుళ్ళు, ఇంకా వ్యసనము, ఇంకా అసూయ, ఇంకా ద్వేషము, ఇంకా అది మత్సరానికి కాదు, నువ్వు ఏ చెప్పుకుంటుందట. మత్సరం అంటే చెడ్డ చూపు, అసూయ, కుళ్ళు, ఇవి మత్సరం కిందికి వచ్చేస్తాయి. మత్సరం అంట ఏమి చేస్తుందని చెప్తుంది బైబిల్ గ్రంథంలో. మత్సరము ఎముకలు ఏం చేస్తుందంట? ఎవరి జీవితాలలో మత్సరం ఉంటుందో వాడి ఎముకలు కూడా పిండి చేస్తుందంట. అది అసూయ ఎవరిలో ఉంది? కయ్యూనులో ఉంది అసూయ. తన తమ్ముడైనటువంటి హేబేలు అర్పణ స్వీకరించాడని కయ్యూనుల యొక్క మత్సరం వచ్చి తన తమ్ముడి మీద పడే చంపడానికి వెనుకాడట్లా. ఈరోజు భూమి మీద మత్సరం ఎక్కువైపోయింది. ఇది ఏ జ్ఞానం అనుకుంటున్నారు మీరు? దెయ్యాల జ్ఞానం. మీ జ్ఞానం లోకం దేవుడి జ్ఞానం కదా, దెయ్యాల జ్ఞానం. ఈ దెయ్యముల జ్ఞానము కలిగిన ఉండటానికి కారణం ఏమిటి తెలుసా? వాళ్ళ హృదయములో చీకటి నిండిపోయి ఉన్నది. ఎవరైనా వీళ్ళ గురించి మాట్లాడితే అర్థం కాదది, చీకటి నిండిపోయింది హృదయం నిండా. అందుకని చూడండి, నువ్వు నేర్పించాల్సిన పనిలా చీకటి కార్యాలు వాళ్ళకే వచ్చేస్తాయి. మీకేమైనా పొద్దున్నే రేపు పని మమ్మల్ని చెప్పాలి అక్క, ఎవరైనా చెప్పాలా? చెప్పాల్సిన పనిలా ఎదుర్కొంటారు పనిని మీరే, కానీ ప్రార్థన ఎదుగుతారా? ఉన్నా కూడా ఎట్టగడం ఒకళ్ళని చూద్దాం, ఉన్నా కూడా ఎలాగ దానిని దుంకా కొట్టేయాలని చూద్దాం. ప్రార్థన జరుగుతుంటే ఏదేదో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు, కానీ దేవుడి గురించి ఎందుకు ఎంత జరుగుతుంది, నా యొక్క జీవితం ఏంది, రేపు నేను పోయేటప్పుడు నాతోటి ఏమీ రాదు కదా, నేను సంపాదించినంతా కూడా నేను చచ్చేటప్పుడు ఒక్కటి కూడా నా ఏమంటే రాదు కదా, నాకు దేవుడే కదా శాశ్వతమని ఆలోచించే జ్ఞానం మనలో, అది దేవుని జ్ఞానం. ఇది దెయ్యాల జ్ఞానం. అప్పుడప్పుడు పని బాట అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం తెలుసా? వత్తా ఏమి, పోతా ఏమి, ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ఆలోచనలోనికి రావాలి. అసలు ఆలోచించు, నువ్వు చేసేది కరెక్టా కాదా, నువ్వు చేసేది నిజమా అబద్ధమా, నువ్వు చెప్పేది మంచా చెడు, ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచించేటువంటి మనసు ఎవరికి లేదు. ఎందుకు ఆలోచన లేదంటే వాళ్ళ హృదయం నిండా అన్నీ నిండిపోయి ఉన్నాయి. ఏమి తినదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందమా, ఈ దప్పనిచ్చే వేరే రాలేదు, ఈ చాలన్నట్టుగా అపవాది కొత్త టెక్నాలజీని తెచ్చి జనాల హృదయాలు నింపేసింది. 10 రోజుల ముందే సెల్ ఫోన్ రీఛార్జ్ అయిపోద్దంటే ఇప్పటి నుంచి ఆలోచిస్తారు దాని గురించి. ఎల్లుండి కల్లా అయిపోద్ది రీఛార్జ్. 4 రోజుల ముందే టీవీ కార్డు అయిపోద్దంటే ఇప్పటి నుంచి ఆలోచిస్తారు. ఇప్పటి నుంచి టీవీ కార్డు వేపియాలి. అంత ఆలోచన ఎందుకు వచ్చింది వీళ్ళకు? ఎంత తప్పనేది అసలు? దేని గురించి ఆలోచిస్తున్నావు? నీకు ఏదైనా ఉపయోగం ఉందా దానివల్ల? నీ జీవితం ఏమన్నా మారుతుందా దానివల్ల? నీ బ్రతికేమన్నా మారుతుందా దానివల్ల? నీ జీవితం ఏమన్నా ప్రయోజనం అవుతుందా దానివల్ల? ఇలాంటి జ్ఞానాలు మనసులోనికి వచ్చి ఒకరికొకరు లెక్క లేకుండా ఒకరి మీద ఒకరు ఎగబడి తిరిగే రోజుల్లో ఉన్నారు ఈరోజు ప్రపంచం. అర్థం కాని జ్ఞానం ఇది. అర్థమయ్యే జ్ఞానం కాదు, అర్థం కాని జ్ఞానం. దేవుడు నేర్పించిన జ్ఞానము మనుషులకు అంతు పట్టదు. ఆ జ్ఞానంతో వాళ్ళకు అవసరం లేదు. ఎక్కడ బాగుపడతారు అని దెయ్యం వాళ్ళ దగ్గరికి కొత్త కొత్త వాటిని తెచ్చి పెట్టేస్తుంది. కావాలంటే ఈరోజు చూడండి, మనిషికి ఎన్ని ఉన్నా కూడా తృప్తి లేని జీవితం ఏమంతే. అందుకని వివేకం ఏమైందంటే వాళ్ళలో శూన్యము. ఎక్కడ శూన్యము? హృదయంలో శూన్యము. దేని విషయంలో శూన్యము? మంచి విషయము చెప్పండి. దేవుడి విషయం కాదు, మంచి విషయము. మంచి అంటే దేవుడే. మంచి విషయములో వీళ్ళకు శూన్యము. చెడ్డ విషయాలు మనం నేర్పియాల్సిన పనిలా.
నేర్పుతారా ఎవరన్నా? చిన్నప్పటి నుంచి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? పక్కన వాళ్ళకి తెలియకుండా తప్పు చేయాలని ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారా? ఎవరికో ఎలా నేర్చుకున్నారు మరి? ఎవరు నేర్పించారు? అది ఆల్రెడీ వాళ్ళలో ఉన్నదాన్ని నేర్పించాల్సిన పనిలా. నీరు పోసి పెంచితే సార్. తప్పు చేయాలని నేర్పించాలనుకో, నేర్పించాల్సిన పనిలా. ఎందుకంటే ఇదిగో మనుషుని ఊహంతయు కేవలము వారి బాల్యం నుంచి చెడ్డది. మనుషులు వచ్చే ఊహ ఆలోచనలన్నీ చెడ్డవి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ చెడ్డ దానిలో నుంచి ఏమి రావాలంట? మంచి బయటికి తీసుకురావాలి. ఎక్కడో ఒక చోట ఉంటుంది, పూర్తిగా లేకుండా ఉండము. పూర్తిగా లేకపోతే మనుషులు అంటారు, మృగాలు అంటారు. ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆ మంచినే బయటికి తీసుకురావాలని మనుషులు దేవుడు మాట్లాడుతున్నాడు. అంధకారములో నుండి వేలి కలగాలని పలికాడు, వెలుగు కలుగును గాక. వెలుగు కలగాలన్నాడు, వెంటనే కలిగిపోయింది వెలుగు. ప్రపంచములు, భూలోకములు, శూన్య మండలములు, ఈ యొక్క ఉన్నటువంటి యొక్క ప్రపంచ విశ్వములు వెలుగు కలిగించడం దేవుని దృష్టికి చాలా ఈజీ. ఎంత ఈజీ తెలుసా? చాలా ఈజీ. కానీ ఈ విశ్వములో ఉన్నటువంటి పాలపుంతలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యమండలంలో ఉన్నటువంటి ఈ యొక్క భూగోళం మీద ఉన్నటువంటి ఒక చిన్న మనిషి హృదయములో వెలుగు కలిగించడము చాలా కష్టంగా మారిపోయింది. విశ్వం ఎంత తెలుసా? కొన్ని వేల నక్షత్ర మండలాల సమూహం విశ్వం అంటే. ఆ నక్షత్ర మండలాలలో ఉన్నటువంటి ఒక పాలపుంత అంటారు. పాలపుంత అంటే చదువుకున్న వాళ్ళకి అర్థమైతే ఏం తెలుస్తుంది? కొన్ని వందల నక్షత్రాలను కలిపి ఒక పాలపుంత అంటారు. ఆ పాలపుంతలో ఉన్నటువంటి ఒక గ్రహము కానీ ఒక సంబంధమైనటువంటి సూర్యమండలం అంటారు దీన్ని. ఈటలో ఉన్నటువంటి ఈ నవగ్రహాలలో ఒక గ్రహమే భూమి. ఆ భూమి మీద ఒక ప్రాంతంలో ఉంటున్నటువంటిది, ఒక ప్రాంతంలో ఉన్నటువంటిది భూభాగము, మిగతా ప్రాంతాలు ఉన్నదంతా నీరు. ఆ భూభాగం మీద ఒక మానవాళి హృదయములో వెలుగు కలిగించడము చాలా కష్టము. విశ్వములో వెలుగు కలిగించగలం కానీ మనిషి హృదయములో వెలుగు కలిగించడం చాలా కష్టంగా మారిపోయింది ఈరోజు. అనుకుంటున్నాము ఎంతదని. సూర్యుడు, చంద్రుడు ఎన్నో చూడండి. వాటిలో మూడోది గ్రహము, భూగ్రహము. వాటికంటే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి. వాటికంటే పెద్ద ఇంకా సూర్యమండల నక్షత్ర మండల సమూహాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చిన్నదైన ఈ భూమి, ఈ భూగోళం మీద మనుషుల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడు హృదయం ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, అంధకారములో నుండి వెలుగు కలుగును గాక. ఆమేన్. అంధకారములో నుండి వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే. ఏ దేవుడు? ప్రారంభములో సృష్టిని నిర్మించి సృష్టి కార్యాలు జరిగించిన ఆ దేవుడే మరలా ఈ రోజు ఏమంటున్నాడు తెలుసా? కంటిన్యూషన్ చేయండి అన్నమాట. ఆ దేవుడే తన మహిమను గూర్చిన అదే చదువుతాను చూడండి. వెలుగు కలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములో ప్రకాశించను. ఎవరి హృదయములో? మా హృదయములో ఏమైనట? ప్రకాశించను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? బాగా ఈ మాట మాట్లాడేది ఎవరు? అది ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇక్కడ ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ పత్రిక రాసింది ఎవరు? పౌలైన నేను, నా యొక్క సహోదరుడైనటువంటి శీలయు, తిమోతియు, బర్నబాయు, ఈ మా యొక్క అందరి హృదయాలలో 12 మంది అపోస్తలుల యొక్క హృదయాలలో వెలుగు కలిగించింది దేవుడే. నేను ఒకప్పుడు ఎలా అంటున్నాడు పౌలు గారు? హింసకుడును, దోషకుడును, హానికరుడును ఎవరైతే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ చంపడానికి కానీ పర్మిషన్ తీసుకుని వచ్చినటువంటి వాడిని, ఇలాంటి నా హృదయములోని పాపులలో ప్రధాన పాపినైనటువంటి పనికి మారినటువంటి నిత్య జీవానికి అసలు అర్హత లేనటువంటి నాలోనే వెలిగించిన దేవుడు మేములో ఎందుకు వెలిగియలేడు? మీరు ఎందుకు వెలిగియలేడు అని
ఆ గురించి మాట్లాడుతుంది. వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము. ఎవరి మహిమను? దేవుని మహిమ. ఆ మహిమ ఎవరంట? ఆ మహిమ ఎవరంట? యేసు ప్రభువారు. తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచాలి. ఆ యేసుక్రీస్తులో ఆ జ్ఞానాన్ని మనందరికీ యేసుక్రీస్తు ద్వారా తెలియచేయించడానికే పరలోకం నుంచి భూలోకానికి ఎవరు వచ్చారమ్మా? యేసు ప్రభువారు వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు వచ్చారంటే మనుషులలో వెలుగు నింపటానికే. యోహాను సువార్తలో మనం మాట్లాడుకున్నాం కదా, ఏమంటారు చూడండి అక్కడ. యోహాను సువార్త 3వ అధ్యాయం అనుకుంటాను 1:3. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. 8 వచనమమ్మా. 8. అతడు వెలుగై ఉండలేదు గాని వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఒక మనిషిని వెలిగించాలంటే ముందు ఏముండాలి? వెలుగు ఉండాలి. ఒక కొవ్వొత్తిని వెలిగించాలంటే అగ్గిపెట్టి ఉండాలి. అగ్గిపెట్టి ఊరకనే కాదు, దానికి మంట వస్తేనే ఇంకొక మంట ఎరగద్ది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని ఏం చేస్తుంది? వెలిగించుచున్నది. ప్రతి మనుషుని ఏం చేస్తున్నది? వెలిగించుచున్నది. ఎక్కడ వెలిగించుచున్నది? ఎలా వెలిగించుచున్నది? ఏ విధముగా వెలిగించుచున్నది అంటే, ఇదిగో మాట్లాడుతూ ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ప్రతివాడు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము వచ్చి యోర్దాను నదిలో బాప్తిస్మము పొందండి అని ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం అనుకుంటాను చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం. 4:17 చదవండి. 17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టను. ఏమని ప్రకటిస్తున్నాడు యేసు ప్రభువారు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించి ఉన్నదంటే దగ్గరుంది, దగ్గరకు వచ్చింది. అప్పుడప్పుడు మనం అంటాం ఏదైనా ముహూర్తాలు కానీ పెళ్లిని కానీ ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ఏమంటారు తెలుసా? ఇదిగో దగ్గరకు వచ్చిన ముహూర్తము, ఇంకా పనులన్నీ ఎప్పుడు చేయాలి? పనులన్నీ ఎప్పుడు చేయాలన్నట్టుగానే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, ప్రతి వాడు కూడా మారు మనసు పొందండి. ఏం చేయాలంట? మనసు మారాలి. మనసు మారాలి. ఏ మనసు మారాలి? చీకటి కలిగిన మనస్సు వెలుగుగా మారాలి. చీకటిలో ఉన్న మీరు వెలుగుగా మారండి. చీకటి సంబంధమైన జీవితంలో ఉన్న మీ జీవితాలు వెలుగు సంబంధంగా మారాలి. చీకటి సంబంధమైన జీవితాలు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో చేసిన జీవితము చీకటి కార్యాలు. ఇదిగో నీవు తయారు చేసింది నిన్ను మరలా తయారు చేయదు. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె ఒకసారి ఆలోచించండి అంటున్నారు. జ్ఞానము కలిగి ఆలోచించాలి, అజ్ఞానంగా మూర్ఖంగా ఆలోచించకూడదు. మూర్ఖుడు అంటాను రాత్రి చెప్పాడు, మూర్ఖుడికి అంత చెప్పినా ఎక్కడంట. ఏమంటారు తెలుసా? నేను పట్టుకున్న కొంచెం మూడే కాలు అంటాడు మూర్ఖుడు. ఇంకెవరు చెప్పినట్టు అంట, నా మాట నాదంటాడు. కాబట్టి మూర్ఖుడిని బాగుపరచడానికి చూడు, మూర్ఖుడికి మనం ఎంత చెప్పినా కూడా వేస్టే. కానీ యేసు ప్రభువారు మాట్లాడిన తర్వాత అపోస్తలులు వచ్చినప్పుడు ఆ కాలంలో మాట్లాడితే ఏమన్నారు తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరు కాండి అన్నాడు. ఏం కావాలంటే తరానికి సపరేట్. మీ కార్యాలు మారాలి, మీ పద్ధతులు మారాలి, మీ బుద్ధులు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ తలంపులు మారాలి, మీ కోరికలు మారాలి, మీ జీవితమే మారాలి. అప్పుడే మీరు సపరేట్ అయినట్టు. కోరికలు సపరేట్ అయినట్ట. జీవితం మారాలి. ఏది మారిందక్క? మారిందా అంటే ఇంకా నీ హృదయంలో ఏమి రాలేదంట? వెలుగు. మరి వెలుగు రాకపోతే ఏముందంట? చీకటి.
ఇంకా చీకటేనా? అవును మరి. వెలిగితే చీకటి ఉండదు, వెలిగితే చీకటి ఉండదు. వెలగాలి. ఎలా వెలగాలి, ఏ విధంగా వెలిగించబడతామనేది ఈరోజు మనం వెళ్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, జాగ్రత్తగా చదవాలి 10 నిమిషాలు. మీరు వినండి, ఒకరితో మీకు పని కాదు. ఈరోజు వాక్యం మీరు వినండి, మీది మీకే ఎవరు వాళ్ళకుంటుంది. 2వ పత్రిక తీసారమ్మా, 1వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చదువుదాం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి ఏకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఎవరికి మేలు? ఎవరికమ్మా? అది మళ్ళా మీరు పప్పులో కాలేజీలో పాడైపోతారు. ఎవరికి మేలు? ఎవరైతే దాని యందు లక్ష్యం ఉంచి దాని ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకే మేలు. మనందరికి మేలని ఎక్కడ బైబిల్లో ఉందా? ప్రార్థన కూడా వాళ్ళందరికీ మేలని ఎక్కర్లేదు. ఎవరైతే వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటారో వాడికే మేలు. తెల్లవారు వేకువ చుక్క ఎలాగంట? మీ హృదయములో ఉదయించు వరకు. ఏంటంట? మీ హృదయంలో ఏం ఉదయించాలంట? తెల్లవారే వేకువ చుక్క అంటారు, తెలుసు కదా? ఆ వేకువ చుక్క ఉదయించిందంటే అర్థం ఏంది? చీకటి పోయి వెలుగు వచ్చింది అంటారు. ఇదిగో పొద్దు చాలా ఎక్కింది అంటారు. అసలు పొద్దు కూడా ఎక్కదా? మీకు ఎక్కిందంటే తెల్లవారే చుక్క ఎప్పుడైతే ఏకువ చుక్క ఉదయిస్తుందో అదే ఉదయానికి ప్రారంభం. నీ హృదయంలో కూడా అది ఉదయించే వరకు ఏం చేస్తుందంట? దేవుడు ఏం చేస్తాడంట? ఉదయించేంత వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. అది నీ హృదయములో వెలిగించబడాలి. ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడ వెలుగుతుంది? చీకటి గల చోట వెలుగు. వెలుగు వెలుగు ఎక్కడ ప్రకాశించాలక్క? చీకటిలో పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? చీకటిలో చేస్తామా? చీకటి గల చెప్తారు వెలుగు. వాక్యం చర్చిలోనే చెప్పుకుందాం పొదుగుకులు. మరి వేరే చేతి వెలుగులో వెలుగుంటే ఏముంటది? చీకటిలో వెలుగుపోతే అప్పుడు వెలుగు అర్థమవుతాం. చీకటి దగ్గరికి వెలుగు తీసుకెళ్లాలంటే ముందేం కావాలి? నువ్వు దాని యందు లక్ష్యం ఉంచాలి, నువ్వు దాన్ని ఉండాలి. వెలుగు వెలుగు అంటున్నాడు. తెల్లవారి వేకువ చుక్క ఎక్కడ ఉదయిస్తుందంట? నీ హృదయంలో ఏముంది? చీకటి. ఆ చీకటిలో వెలుగు ఉండాలి. ఆ చీకటిలో వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఎలా వస్తుందంట? వాక్యము ద్వారా అని రాయబడతాం ఇక్కడ. దేని ద్వారా అంట? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా, వాక్యము ద్వారా. ఇప్పుడు ఎందుకు ఇలా జీవితాలు మారలేదంటే వాక్యం ఏంటమ్మా? ఏంట్రా? ఇదే వాళ్ళు ఎంత బాగా వింటారు మనోడుకో. ఏంట్రా? వాక్యం వింటారు. అందుకనే కోరికల సావల. కయ్యూరు లాంటి బుద్ధులు పోలా. కయ్యూరు లాంటి బుద్ధి పోయిందా? కయ్యూరు లాంటి బుద్ధులు పోలా. ఇంకెవరున్నారు తెలుసా? గెహజీ లాంటి మనసులు ఇంకా పోలా. గెహజీ మనసు. ఏం మనసు గెహజీది? ఏం మనసు అమ్మ గెహజీది? ఎక్కడ ఏం దొరుకుతుందో వెళ్ళిపోదాము. సేవకుడితో పని లేదు, ముందు పోయి దొరికే దానికోసం పని. దేవుడితో పని లేదు. తర్వాత ఏ సేవ బుద్ధి? ఏ సేవదే బుద్ధి? ఒక పూట కూటి కొరకు దేన్ని నమ్ముకున్నారు? యేసు ప్రభుని అమ్మేసుకున్నారు. అంతే కదా? ఒక్క పూట కోసం కదా మీరు అమ్మేస్తుంది అన్ని కొరక. దేవుడిని నమ్మేస్తున్నారు. ఏందక్క ప్రార్థన ఉంది కదా, ఏందక్క ప్రార్థనకు రావద్దంటే మా కష్టాలు దేవుడికి తెలుసు. నేను అనుకుంటాను ఇంకా వెలిగించబడలా. హృదయంలో ఏముంది? చీకటి. ఆలోచిస్తే తెలియదా? ఆలోచించి ఒకసారి. నువ్వు ఒక్కసారి నీ ఒక్క ఆదివార దినము వల్ల ఒక రోజు ప్రార్థన ఉన్న రోజు వల్ల నువ్వేం బ్రతకవు, కానీ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఆలోచించకుండా ఎవరు చేసిండ్రు? అపవాది చేసేసి. ఆలోచించరు పాపం. ఆలోచన ఏముంది? ఏమవుతులే, దేవుడికి తెలిసిలే, దేవుడికి అన్ని తెలుసు. తెలియదు ఏమన్నా దాకా అనేది హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆయన తెలియదు ఏమైందా? దేవుడి కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం మనం చెప్పండి. ఎంత ప్రయాసపడుతున్నారు? మనం అనుకుంటాం ఏంది నా కుటుంబం మారలా. నువ్వు చేసే ప్రయాసను బట్టే నీలో మారిపోతుంది. వారికి రాదు.
పెద్దవాళ్ళు అంటారు ఏమంటారో తెలుసా, పిండి పెట్టే కొద్దే మనం చేసే ప్రార్థన వల్లే మన కుటుంబాలు మారాలి, కానీ మీరు చేయకుండా ఏంది ఎన్ని సంవత్సరాలు మారలేదంటే మీ దగ్గర లేదని నాకు అర్థం. మన దగ్గర లేదు. మరి ఏముంది మన దగ్గర? వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి ఎంత కష్టపడతారో తెలుసా మీ లోకంలో. వాళ్ళు గొప్పలు అంటారు, అబ్బా ఈలాగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరంటే మీకు మంచి పేరు వద్దని ఎంత కష్టపడతారు తెలుసా. దేవుళ్ళో గొప్పతనం కోసం ఎప్పుడైనా కష్టపడ్డారా? ఇది ఈ లోకంలో కాదు, పరలోకం గురించి. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఎలా ఉదయిస్తుందంట, ఏకువ చుక్క ఎలా ఉదయిస్తుందో అలాగ మీ హృదయంలో దేవుని జ్ఞానము ఉదయించాలి. ఇలా ఉదయించాలంటే ఏమి కావాలంట? వాక్యము వినాలి. ఏం చేయాలంటమ్మా? ఎంట్రా ఇక్కడ చాలా మందికి ఎలా ఉండదంటే నాకు తెలిసి, అంటే ఇక్కడ గురించి వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఇదేదో అలవాటు పడిపోయారు. ఒక రోజు మీరు తట్టుకోలేదు. నేను చెప్తున్నాను, మోమాట లేకుండా చెప్తున్నాను. ఆ రోజు మీరు ఏడ్చే రోజులు వస్తాయి, గోజాడే రోజులు వస్తాయి. దినాలు ఎలా ఉంటాయి తెలుసా? భయంకరమైన రోజులు రాబోతాయి. అప్పుడు ఎవరు నేను రక్షించలేదు. అగ్ని ఆనదు, ఎవరు రక్షించలేరు. మీరు అనుకుంటున్నారు ఇదిగో మీ వెండి మీ బంగారములే మీ మీద ఏం చెప్తున్నట్టుంది, అయ్యేనంట వాటికి బట్టి తుప్పే అంట. ఏంది నువ్వు లేదంటే అది అంటదు, ఇదిగో నా కోసమే వచ్చావు, దేవుణ్ణి పక్కన పెట్టి నా కోసమే రాత్రి మగుడు పాకులాడావని అదే నీ మీద సాక్ష్యం పడుతుందంట. ఏశావు మీద సాక్ష్యం చెప్పింది ఏంటిది? ఏశావు మీద ఏ సాక్ష్యం చెప్పుంటది? అన్నం చెప్పింది. అయ్యా ఒక్క పూటకు నా కొరకు నిన్నే అమ్మేస్తాడు, అయ్యి మామూలు కాదు. మీరంటారు నిజంగా పలుకుతే అంటే దేవుడి దేన్నైనా పలికేయగలడు. చీకటిలో నుంచి భూమిని కలిగించిన దేవుడికి మాట్లాడేది ఒక లెక్క. మట్టి బొమ్మలను తయారు చేసిన మన వల్లే మాట్లాడించాడు, వాటిని మాట్లాడేది ఒక లెక్క. దేన్నైనా చేయగలడు. వేకు చుక్క నీ హృదయంలో ఉదయించాలంటే వాక్యము నీలో ఏం కావాలంట? వాక్యము నీలో జరగాలి. అది అంటే చూడండి, ఆ వాక్యము చీకటి గల చోటు, నీ హృదయం చీకటి ఉన్నది కాబట్టి అక్కడికి పోవాలి వాక్యం. ఎక్కడికి పోవాలమ్మా? ఆడికి పోవాలి వాక్యం. తేడా పోతుంది వాక్యం. ఎక్కడికి పోవాలి వాక్యం? లోపలికి పోవాలి వాక్యం. బయట ఉంటే అట్లా. ఫిబ్రవరి రాసిన పత్రిక 4:12 వచ్చిన అనుకుంటాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 4:12 అనుకుంటున్నామా? ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలకలను విభజించునంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను. హృదయం యొక్క తలంపులు ఎప్పుడు ఆలోచిస్తారు దేవుడి గురించి? ఆడదాకా పోవాలి, బయట నుండి ఆలోచిస్తారా? మరి మీరు 100 రూపాయల గురించి ఆలోచన ఎప్పుడెత్తారు తెలుసా? పొద్దున్నే హృదయాన్ని అనుకుంటారు, రేపు పొద్దున్న తినడానికి బువ్వ కావాలి కాబట్టి ఈ రోజు 2 రూపాయలు సంపాదించుకుంటానని ఎక్కడ ఆలోచిస్తారు? హృదయం ఆలోచించావు కాబట్టి పొద్దున్నే లేస్తా పొద్దున్న గంట వేసుకుంటా వెళ్ళిపోతా. ఇప్పుడు ఈ వాక్యం కూడా ఎక్కడికి పోవాలి? ఆడదాకా పోవాలి. ఆడదాకా పోద్దా? ఆడదాకా పోద్దా? అక్కడికి పోయి లోపలికి వెళితే ఆలోచనలను కూడా ఏం చేస్తుంది? పరిశీలిస్తుంది. నువ్వు చేసేటువంటి పద్ధతులను కూడా ఆలోచిస్తుంది, నీ బుద్ధులను కూడా ఆలోచింపజేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావని నీకు లోపలికి పోతే లోపల దాకా వెళ్ళాలి హృదయం. వాక్యం లోపల దాకా వెళ్ళాలి వాక్యం. అందుకని వాక్యం అంట 2 అంచుల ఖడ్గము, ఎట్టు పడితట్టు నరికేసుకుంటూ పోతుంది లోపలికి. కానీ నువ్వు పాపలకి రానియకుండా లోపడకుండా ఏం చేస్తున్నాం తెలుసా? ఆనాడు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయము గణేశ్వర తీర ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు 5:17 చదవంటారు. తమ ప్రాంతములను విడిచి పొమ్మని యేసుక్రీస్తు వారిని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? వద్దు మాకు. ఏమంటున్నారమ్మా? మాకు వద్దు. ఏమొద్దు?
దేవుని వాక్యం మాకు వద్దు. మరి ఏం కావాలి? వాళ్ళకేం కావాలి? వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి కావాలి. అంతేనా కదా? చెప్పండి, అవునా కదా? గంట దోడి మా బాగా ఒక అరగంట దోడి వాక్యం వినమంటే మీరు వినగలరా? ఎంత కష్టం. అదే నా 2.5 గంట 3 గంటల తోడి సినిమా చూడమంటే కళ్ళు ఆర్పకుండా 2 గంటల తోడి ఏం చూస్తారు? బాగా ఎందుకు? అది దాని గురించి ఆలోచించినంతగా దీని గురించి అది ఆలోచిస్తారు. మీరు అది చూసేటప్పుడు ఆలోచిస్తారు, ఆలోచన కలిగి జీవిస్తారు. ఏమి జరుగుద్దా, ఎలా జరుగుద్దా, ఎలా ఉంటుందని, ఏముందని దాని గురించి ఆలోచిస్తారు. కానీ దేని గురించి ఆలోచిస్తారా? ఆలోచించాలంటే హృదయంలో పానీ అంటేది కాదు. మాకు వద్దా అంటున్నాను. వద్దంటున్నట్టు అర్థమే తెలుసా? పిల్లవాడు ఉన్నాడు, మీ పిల్లోడు ఒకడు, చిన్న పిల్లోడు ఉన్నాడు. మీరు మంచిగా అంత అన్నం వేసి కొద్దిగా పెరిగేసి బాగా కలిపి తిను అంటుంటే వాడు వద్దని పండుకుంటాడు. ఎందుకు? నిద్ర వస్తుంది, వద్దు, నిద్ర అయిపోయిన తర్వాత అంటాను. ఇప్పుడు మీరు కూడా ఎందుకు వద్దు అంటున్నారంటే నిద్రపోతారు కాబట్టి వాక్యం వద్దు. మీరు అంటారు రాత్రి అంతా మెరుగుతున్నానయ్యా, రాత్రి అంతా మెరుగుతుంటే ఉదయాన్నే మీరు పనులు చేస్తుంటే అప్పుడు రాదే. ఓ చదువుతారు, నాకేడు చదువుతారు, అంతా రాత్రి అంతా ఆడిపోయినా మరి నీ పని చేస్తావు, నీకు రాదుగా. ఇది ఇష్టం లేదు కాబట్టి వెయ్యి రోజు నీ హృదయంలో పంపుతుంది. మంచిగా చెప్తున్నాను, మీరు ఎవరు పాపట్టే పని లేదు. ఇది వాక్యం నచ్చలేదు కాబట్టి ఇంకోటి నీ రోడ్డు పంపుతుంది. వాక్యం నచ్చితే ఎందుకు పోతుంది? ఇది నచ్చితే నీకు ఎందుకు పోతుంది నిద్ర? దేవుడు అంటే ఇష్టం లేదు నీకు. అందుకే మీరు అంటారు ఇష్టం ఉందంటే నీ హృదయంలోనికి వెళ్ళాలి, నీ హృదయంలో తలంపులను ఆలోచింపచేయాలి, నీ బుద్ధులను ఆలోచింపచేయాలి, నీ కార్యములను ఆలోచింపచేయాలి. ఇది లోపలికి వెళితే నేను పరీక్షిస్తుంది. ఈ పరీక్ష జరగట్లేదంటే ఆత్మ ఏం చేస్తుందంట? పరమగీతములు ఒక మాట మాట్లాడుతుంది సలోమి. ఏమంటుందంటే, ఇదిగో నేను నిద్రించుచుంటే గాని నా మనసు మేలుకొని ఉన్నది అంటారు. అదేవిధంగా మనం ఏం చెప్తున్నాము? మేము మేలుకున్నాము కానీ మా మనసు నిద్రించుచున్నది. మనోనేత్రములకు వచ్చింది నిద్ర. శరీర సంబంధమైన నేత్రములు కాదు, మనోనేత్రములకు వచ్చింది గుడ్డితనము. అందుకని చాలా మంది చూడండి, వాక్యం జబద్దుంటే ఎవరు కూడా బయట వాళ్ళైనంటారు కానీ మనలో అసలు వాళ్ళంత దాంట్లో ఒక్క పాయింట్ కూడా కూడా. మరి ఎందుకు వచ్చారంటే కాళ్ళు నొప్పులు పోవాలి, చేతులు నొప్పులు పోవాలి, కడుపు నొప్పులు పోవాలి, ఇంకా మాకు బతుకు చాలంటే ఇంకా 50-60 సంవత్సరాలు బతకాలి. ఏం చేయాలి బతికి? ఆల్రెడీ 90 వచ్చాయిగా, ఇంకెన్ని సంవత్సరాలు బతకాలి? ఇంకా 100 సంవత్సరాలు బతకాలా? ఏంటి నేను సహాపా? కేవలం ప్రార్థనకు వచ్చేది దీనికోసమే చెప్తున్నాను. 195 మంది వచ్చేది బతకడానికి కోసమే. బతకాలి. ఎవరు చెప్పారు? సత్తారు ఊరేం చావాల్సింది. యేసు ప్రభువే శరీరధారికి వచ్చి చనిపోయి మళ్ళా లేచాడు. మనం కూడా చావాల్సింది. చాలా మంది ఏమంటారు తెలుసా? అయ్యా ఇంకా కొన్ని రోజులు బతకాలని, బతికేం చేయాలి? ఇంకా తీర్చుకోవాలి మీ వాళ్ళ చేత, ఇంకా వాళ్ళ చేత తండించుకోవాలన్నా, ఇంకా వాళ్ళ చేత గో పెట్టకుండా వాళ్ళ చేత లేనిపోయిన మాట అనిపించుకోవాలన్నా. ఉన్న 4 రోజులైనా కరెక్ట్ గా బతికి దేవుని రాజ్యానికి వెళ్ళాలయ్యా, అలాంటి మనసు నాకు కలిగించమని ఎవరైనా ఆలోచన ఉందా? ఏందో పాపం ఏడేదో పెద్ద డాక్టర్ అయినట్టు ఈడికి వచ్చి అంటారు కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది. ఎవరు మాత్రం ఇస్తాడా? అసలైన మాత్ర తీసుకోకపోతే ఎటువంటి మాత్రం ప్రయోజనం ఉందా? నేనేదో చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే మీ కడుపు నొప్పి పోతుంది అనుకుంటే గుడ్డితనం, పెంచుతాను. అది పోదు. వాక్యం మీలోనికి పోతే మీ యొక్క కీళ్ళ ఆత్మ మూలుగు ప్రతి దాన్ని కూడా బాగు చేసేది వాక్యమే. ఇప్పుడు వచ్చి కూర్చుంటారు, వాక్యం ఏంటో తర్వాత ప్రార్థన చేయకపోవాలి. పోదు. ఎవరికైనా చెప్తున్నాను, పోదు. వాక్యం లోపలికి పోతే వాక్యం ఏం చేస్తుందంట? పని చేసేది ఎవరు? వాక్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు భావాన్ని నూనెకి అప్పుడు పని జరుగుద్ది. ఏదో నేనేదో వచ్చి నా కాడకు వచ్చి ప్రార్థన చేయని ఒక చిన్న నూనె డబ్బా తెచ్చుకొని ఏందయ్యా పాడేదంటే కాదు. నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు కదా ఎన్నిసార్లు చెప్పాను, వాక్యం ఇంటే వాక్యం లోపలికి పోతే యేసు ప్రభు కార్యం చేస్తాడు. అందుకన్నాడు
తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించేంత వరకు ఈ వాక్యం ఎలా ఉందంట? చీకటి కలిగిన చోట వెలుగుచు దీపమైనట్టు ఉన్నది. ఆలోచన ఎందుకు రావట్లేదు మీకు? నేనేదో ఒక దాన్ని చెప్పి ఇదిగో మనం అన్నట్టుగా ఇదిగో మేము ఒక సిలువని పెట్టుకున్నాము, ఈ సిలువకు ప్రార్థన చేస్తున్నాము, ఈ సిలువ మాట్లాడదు అని అన్నంత మాత్రం అవునయ్యా బొమ్మని చేసుకోకూడదు అంటారు. బొమ్మ విషయంలో క్లారిటీ ఉన్నారు, మిగతా విషయాలలో దాని విషయంలో క్లారిటీ వచ్చింది. మరి మిగతా విషయాల్లో అబద్ధాలు ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, పాపాలు చేస్తూ, మోసాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ అభివృద్ధి అవుతుందా? మరి ఎవరు చెప్పారు? ఇది ఎంత తప్పు అది కూడా అంతే తప్పు. 10 ఆజ్ఞలోనిదే ఈ ఆజ్ఞ కూడా అది కూడా ఉంది. హృదయములో వెలగాలి దీపం. దీపం ఎక్కడ వెలగాలి? హృదయములోకి రావాలి వాక్యం. అందుకని ఏమంటున్నారు చూడండి బాగా. 1 పేతురు 1వ అధ్యాయము, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి. ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారమ్మా? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆడాడ ఉన్న తెల్లెత్తనాల గురించి, ఆడాడ ఉన్న గోధుమల గురించి. అన్ని గోధుమలు కాదులే, ఎక్కువగా పురుగులు ఉన్నాయి, తక్కువ గోధుమలు ఉన్నాయి. ఆడాడ ఉన్న గోధుమల గురించి ఏం మాట్లాడుతున్నారంటే, అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము అన్నాడు. వెలుగులోనికి పిలిచింది ఎవరు? మిమ్మల్ని వాక్యం అని చెప్పండి. నేను పిలవలా, మీరు పోయి పిలిస్తే రాడా? వాక్యం అంటే ఆ వాక్యం మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని వెలిగించాలన్నప్పుడు మీరు వెలగట్లా. మిమ్మల్ని వెలిగించాలన్నప్పుడు మీరు వెలగట్లా. వాక్యం వెలగడం అంటే ఏంది తెలుసా? గుణాతిశయములు ప్రచురం చేయాలి. ఏ గుణాతిశయములు? యేసుక్రీస్తు యొక్క గుణాలు ఇప్పుడు నీలో కనపడాలి. కనబడుతున్నాయా అమ్మా? కనబడుతున్నాయా? అది వెలగడం అంటే. ఇప్పుడు దీపం ఏమైంది తెలుసా? సర్వ మానవాళికి ఏమంటున్నారు తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ మానవాళికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఏ సువార్త ప్రకటించాలి? చీకటిలో ఉన్న మీ హృదయాలలోనికి ఈ వెలుగు రావాలి అని ప్రకటించాలి. ఈ వెలుగు అక్కడ ఉదయింప చేయాలి. మనం ప్రార్థన చేస్తే, ఏదో చేస్తే, ఉపవాసాలు ఉండి వాళ్ళ కోసం ఏడిస్తే కాదు, క్రియ జరగాలి, వాక్యము కూడా వెళ్ళాలి వాళ్ళలోనికి. అందుకేమంటున్నారు తెలుసా? బాగా మనం ఆలోచిస్తే ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము. ఏం ప్రకటిస్తున్నారంట? అది అక్కడే ఉంచండి, అది అక్కడే ఉంచండి. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనానికి రండి. అది అక్కడే ఉంచండి, మళ్ళీ అక్కడ మళ్ళీ వస్తాను ఇక్కడ దాకా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను. వారు అధిక లోపులై కల్పన వాక్యము చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. బాబు ఇక్కడ ఏం చెప్పమంటుంది? ఇక్కడ ఏం ప్రకటిస్తున్నారు వీళ్ళు? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడినట్టుగా సిలువ వేయబడిన క్రీస్తును వాళ్ళు ప్రకటిస్తున్నారు. మరి ఇక్కడ పేతురు గారు మాట్లాడినప్పుడు వీళ్ళేం ప్రకటిస్తున్నారంట? కల్పన వాక్యాలు ప్రకటిస్తున్నారు. కల్పన వాక్యాలు ఉన్నాయి, దేవుని వాక్యము ఉంది. కల్పన వాక్యం అంటే ఏంటి? కల్పించుకొని చెప్పడం. ఏం కల్పించుకొని చెప్తారు? లోబులైనట్టు కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన అంటే ఏంటి అర్థం? యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకున్నదంతా పోద్ది అంటే ఉడికెడతా జనాడు. ఏం పోద్ది? ఏం పోయిందమ్మా? పాపం పోదు, అన్ని పోతాయి. పాపం తప్ప అన్ని పోద్ది. ఇది చెప్పేది అదే కల్పనా వాక్యం. దేవుని వాక్యం ఏం తెలుసా? పాపము పోద్ది అని చెప్పాలి. అది దేవుని వాక్యం. రోగం పోతే మళ్ళీ రాదు, పాపం పోతే మళ్ళీ ఎప్పటికీ అది కావాల్సింది మనకు.
జీవుడు ఏమన్నాడు తెలిసే? పౌలు గారు అంటున్నాడు, మేము దేన్ని ప్రకటిస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తును. ఆయన మీలో ప్రకటించినప్పుడు ఆ క్రీస్తు మీలోనికి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? వెలిగించును. ఆమేన్. వెలిగించును. మీరు వెలగాలి. ఎక్కడ వెలగాలి? హృదయములలో. ఎందుకు హృదయంలో వెలగాలంట? చీకటి ఉన్నది హృదయంలో. ఆ హృదయములో చీకటి ఉన్నది కాబట్టి ఆ చీకటి కలిగిన చోట వెలుగుతో నింపడానికి యేసు ప్రభు వారు వచ్చారు. వినండి మీరు. ఒక ఆదివారం మీరు ఎవరైనా గంట రాడి ప్రిపేర్ అయ్యాడు, నేను కూర్చుంటా, నాకు కూడా నిద్ర వచ్చింది అనుకో, అందరం అవుతాయి. ప్రిపేర్ అయ్యాను వాక్యం చెప్పడానికి, నేనైతే కూర్చుంటాను. ఇప్పుడు మీరులా నేను కూడా నిద్రకున్నాను అనుకో, కింద పోకుండా నిద్ర వస్తుంది. ఇప్పుడు నేను ఆలోచిస్తాను ఒకసారి. కాబట్టి చూడండి, సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాము. ఇక ఏమి ఈ రోజు పోతే జనాల దగ్గర పోతే యేసు క్రీస్తును తప్ప అన్ని చెప్పేవారు. సినిమాలలో, టీవీలలో కానీ, సెల్ ఫోన్లలో కానీ, యూట్యూబ్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ సచ్చినోడు బతికిండు. నేను ప్రార్థన చేసి ఈ తగ్గితే ఏమైనా చెబుతుండ్రా? రే పాపం మానుకోరా, నువ్వు చేసేది తప్పురా, తప్పు చెయ్యొద్దురా, దాంట్లో నుంచి బయటికి రమ్మని చెప్పేది అక్కడ ఉందా? ఎక్కడ గద్దిస్తే వెళ్ళిపోతే లాభం తగ్గిపోతుంది నాకు భయం. ఎక్కడ తగ్గితే వెళ్ళిపోతే లాభం తగ్గుతున్న ఒక భయం. పాపం చేసినప్పుడు పాపాన్ని ఖండించేవాడే యేసుక్రీస్తు వారు. పాపాన్ని ఖండించి దాన్ని విడిచిపెట్టమని చెప్పేవాడే యేసుక్రీస్తు వారు. మగ్దలేన మరియా వ్యభిచారంతో పట్టుబడిన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడన్నారు తెలుసా? అమ్మా, ఇక మీదల పాపము. అది యేసు ప్రభు చెప్పేది. మీ పనులు మీరు చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నా దగ్గరికి రమ్మని చెప్పాడా? ఈరోజు అలాగనే చేస్తున్నారు జనాలు. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? సినీ యాక్టర్లు మారారంట. పాపం సినీ యాక్టర్లు వాళ్ళు మారారు, వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, మరలా పోయి అదే వృత్తిలో చేస్తున్నారు. వృత్తి మానుకుంటే మారినట్టు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బైబిల్ చదివితే మారినట్టు కాదు. నీ చేసేటువంటి ఆ తప్పుడు వృత్తి మానుకొని రావాలంతే. చాలా మందికి నేను ఎప్పుడు చెప్తాను, వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కదా, ఆమె కూడా అన్నాడు, ఇది నా వృత్తి అయ్యా, నేను బతుకు తెరువు కోసం చేసుకుంటున్నాను. వ్యభిచారం చేసుకుంటూ ప్రార్థనకు వచ్చే ప్రయోజనం ఉందా? మారాల్సింది పద్ధతి, మారాల్సింది నీ మనస్సు, మారాల్సింది నీ పాత జీవితము, మారాల్సింది నీ పాత స్వభావము. ఇప్పుడు మనలో మారాల్సింది అవి. ఇదివరకు ఆడిపోయేదాన్ని టెంకాయ తీసుకొని, ఇదివరకు బైబుల్ తీసుకొని, ఇప్పుడు బైబుల్ తీసుకొని వెళ్ళిపోతున్నానంటే ఉపయోగం లేదు. పద్ధతి మారాలి, పరిస్థితి మారాలి, ఆలోచన మారాలి, తలంపులు మారాలి, బుద్ధులు మారాలి. అది మారు మనసు అంటే. చాలా మంది చెప్తారు, వాళ్ళ చాలా మంది లైక్లు అంటారు, మళ్ళీ చూస్తుంటారు, ఎంత రోజులే ప్రార్థన పోతుంటే మీకు రావడానికి ఏమి? వాళ్ళు వచ్చి ఏం చేస్తుంటారు? ఏదో ఒక అరగంటతో పాట పాడతారు, మళ్ళా పోతారు, అదే పని చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంటారు, ప్రార్థనకు వస్తారు, వీళ్ళు ఉంటారు, మళ్ళీ వీళ్ళు పోయి అదే పని చేస్తారు. వాళ్ళకి తేడా ఉందా? ఎవరన్నా అడిగితే ఏంటంటే వాళ్ళే సినిమాలు చూస్తుంటే తీస్తుంటే మేము చూడటానికి ఏమి? అంతే కదా, వాళ్ళే తీస్తుంటే మేము చూడటానికి ఏమి? ఊరు మార్చాలి. ఇప్పుడు దగ్గర పోయి ఎవరైనా దైవజనులు చెప్తే అమ్మో వీళ్ళు చెబితే బాగుండదని వాళ్ళకి చెప్పడం మానుకుంటే చెప్పాలి. వడ్డీ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించే వాడి దగ్గరికి వెళ్ళి ముందు దాన్ని మానుకొని చేయమని చెప్పాలి. జక్కయ్య ఏం చేశాడు? పొడి జక్కయ్య అదే కదా చేసింది. తప్పు ఒప్పుకొని దాన్ని ఏం చేశారు? విడిచిపెట్టారు. మనం ఒప్పుకుంటా కానీ విడిచిపెట్టడం కలపాలి, కష్టం మనకి. ఎందుకంటే విడిచిపెట్టాలంటే ప్రాణం పోవాలి, విడిచిపెట్టాలి. అదే కదా, ప్రాణం పోవాలి, విడిచిపెట్టమా? అస్సలు విడిచిపెట్టారు. అందుకని ఇక్కడ ఏం తెలుసా? హృదయములో ఏముందంట? చీకటి ఉంది. ఆ చీకటిలో ఏమి ఎలగాలి? వెలుగు రావాలంటే నీలో ఏమి ప్రకటించాలి? వాక్యం వెళ్ళాలి లోపలికి. ఈరోజు ఎంతమంది లోపలికి వెళ్ళిపోతుంది వాక్యం? చెప్పండి ఒకసారి. వాక్యం వెళ్తుందా నీ హృదయంలోనికి? నీ జీవితంలోనికి వాక్యం వెళ్తుందా? ఆ వాక్యం నీలోనికి వెళ్ళి నిన్ను వెలిగిస్తుందా? వెలిగించి దీపమైనట్టు లేదు. ఎందుకు లేదంట? చూద్దాం, బాగా గమనించండి. ఎందుకు లేదు? యెషయా గ్రంథం బాగా గమనించండి. 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చూడండి. చదవండి. 8వ అధ్యాయం 20 వచ్చిన అదే ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును
విచారించుడి. ఈ వాక్యము ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. ఏం రాయబడ్డారా? చదివింది బాగా అర్థమైందా మీకు? బోధించని ఎడల, బోధించిన కాదు, బోధించని ఎడల. దీని ప్రకారమే, బైబిల్లో ఉన్న ప్రకారం బోధించకపోతే ఏం కలగదంట? మరి ఎలా ప్రకటిస్తే అరుణోదయం కలుగుద్ది? వాక్యం ప్రకారమే బోధించాలి, బైబిల్లో ఉన్నదాని ప్రకారం బోధించాలి. పాపం ఏం కాదు, ఈసారి ఒక్కసారి చూద్దామంటే అడుగుతుంది, ఒక్కసారి చూద్దామంటారా? ఎంత మంచిగా తెలుసా? పరిస్థితులు అయ్యాట. పరిస్థితులకు దేవుడికి సంబంధం లేదమ్మా. పరిస్థితులు ఇచ్చింది ఎవరు? దేవుడే. పరిస్థితులు కలిగించింది కూడా దేవుడే. దేవుడికి తెలియదా? ఐగుప్తు దేశంలో నుంచి ఆడికి నడిపించాలను కానానికి నడిపించాలి. మధ్యలో ఎర్ర సముద్రం ఉంది, నాకు తెలియదా? మరి ఆ నుంచి ఎందుకు తీసుకొచ్చిండు? ఇప్పుడు చెప్పాలి. ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకొచ్చిండు? అటు పక్కన తీసుకుపోవచ్చు, ఎర్ర సముద్రం పక్కన నుంచి. ఇంకా కరెక్టే, వాళ్ళలో విశ్వాసము చూడాలి. ఇంకా ఏమైనా ఆలోచన ఉంది? ఇంకా ఆలోచించండి. ఆయన దేనినైనా అని చూపించడానికి. మనం ఈరోజు పరిస్థితులు రాగానే మళ్ళీ ఎన్నికబడిపోతున్నాం కదా. పరిస్థితి అనగానే ఎన్నికపోతాం. ఎర్ర సముద్రం దాటించిన దేవుడికి ఆఫ్టర్ ఈ పరిస్థితి అంతా ఆలోచించలే రోజైనా? ఆలోచించవు. ఎర్ర సముద్రం అయితే దాటాం, కానీ పరిస్థితులు ఆడయ్యా. ముఖ్యమైన పని అయ్యా, ప్రార్థన కంటే ముఖ్యమైన పని అన్నమాట. అంతే కదక్క? అవునా కదా? ప్రార్థన కంటే ముఖ్యమైన అంటే ఎర్ర సముద్రం వల్ల దాటగలం, కానీ ఇరుకోకూడమైన పడగొట్టగలం, కానీ ఇది మాత్రం దాటి రాలేము. అంటే విశ్వాసము ఏమైందక్క? ఎందుకు తీసుకొచ్చి మీరు అనుకోవచ్చు, ఇందాక అక్కడట్టు ఎందుకు తీసుకొచ్చి ఎర్ర సముద్రం కాడికి? ఇలా విశ్వాసం, ఇలా బుద్ధి చూద్దాం, నిలబడతారా ఇరుకుపోతారని. నిలబడేటట్టుగా నేను చేస్తానన్నాడు. నిలబడు, దేవుడే నీకు అన్ని సరళం చేశాడు. నిలబడకుండా నువ్వే లొంగిపోతే దేవుడి కార్యం ఎప్పుడు చేయాలి? నాకు అర్థం కాదు. వాడు ఎర్ర సముద్రం దాకా పోయాడు కాబట్టి కార్యం చేశాడు, కాబట్టి అల్లంత దూరం ఎర్ర సముద్రం ఉంది, నేను బాగుంటాడు కుదురుద్ది, దగ్గర దేవుడే చూసుకుంటాడు అన్నాడు. కాబట్టి అరుణోదయము కలగాలంటే, అంటే అరుణోదయం అంటే ఏంది? అరుణోదయం అంటే ఏంది? ఉదయము. అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించడము. ఏకు చుక్క మీ హృదయములు వెలగాలంటే ఎలా బోధించాలంటమ్మా? వాక్యము ప్రకారమే. వాక్యం ప్రకారం ఉన్నది ఉన్నట్టుగానే బోధించాలి. తప్పిప్పుడు పడి బోధించినమా అరుణోదయం కలగదు, కానీ అన్ని కలుగుతాయి. అరుణోదయం తప్ప అన్ని కలుగుతాయి. ఏమంటారు తెలుసు మీకు? ఒకసారి చెప్పానుకుంటాను. ఒకడంట ప్రార్థన చేసుకోవడానికి వచ్చిందంట పాస్టర్ గారి దగ్గరికి. ఏంటంటే, అయ్యా నేను ఒక పనికి పోతున్నాను, ప్రార్థన చేయమన్నంట. ఏం పనికి పోతున్నావు అంటే, ఈరోజు దొంగతనానికి వెళ్తున్నాను, మంచిగా దొంగతనం జరగాలి, వచ్చిన తర్వాత నేను నీకు దాంట్లో 10% ఇస్తాను, ప్రార్థన చేయమన్నంట. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రార్థన చేసి పంపించిండు. వాడు దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బులు తీసుకున్నాడు. ఈ దేనికి ఉపయోగిస్తాడు? ఎంత మారిపోయిందో చూడు లోకము. బుద్ధిలో కూడా ప్రార్థన కొత్త టికా పని లేదని అడగచ్చుగా. అడిగితే ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చికి పోతాడు. మేము చర్చలు కుప్పలు ఉన్నాయి ఊళ్ళలో. ఒకసారి నువ్వు 100 అడిగిపోతే ఇంకొకటి. అదే అంటున్నారు ఇక్కడ. ఈరోజు చాలా మంది కూడా కొంతమంది అంటారు, కొద్దిగా ఇబ్బంది ఉందయ్యా అంటే. ఇబ్బంది అన్నప్పుడు నాకు చెప్పదు తప్ప మీ ఇష్టం చేయడం అనుకుంటా. మీ ఇబ్బందులు ఊరికి చెప్తారు, దేవుడికి చెప్తారా? దేవుడికి ఎంత ఇబ్బంది తెలుసా? ఆ సిలువలు, ఆ కలవరి సిలువలు, ఆ సిలువ మోసుకొని గొలగతా కొండ మీదకి వెళ్ళిపోతుంటే వీళ్ళు నన్ను మధ్యలోనే మోసం చేస్తానంటే అసలు మోసాడు కాదు. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎంత భరించాడు. చివరికి ప్రాణం మొత్తం పెట్టాడు నీ కోసం. నేను ప్రాణం పెట్టమల్లా, కనీసం ఒక్క దాంట్లో ఎదిరించి నువ్వు దేవుడి దగ్గరికి రమ్మంటున్నావు. ఎందుకు రాలేకపోతున్నావు? వాళ్ళకి అరుణోదయం కలగలేదా? వాళ్ళకి కలగలేదు. ముందు వాళ్ళకి కాదు, ముందు మనకు కలగాలి అరుణోదయం. మరణ ఛాయగల ప్రదేశం మీద వెలుగు ప్రకాశించాలి. మరణ ఛాయగల ప్రదేశం మీద వెలుగు కలిగింది. అక్కడే రాయబడింది. 9వ అధ్యాయంలో మీరు మొత్తం చదువుకుంటే యెషయా రాయబడింది. అక్కడ ఎక్కడ కలిగిందంట? అన్య జనుల ప్రాంతం మీద వెలుగు కలిగిపోయిందంట. మరణ ఛాయ కలిగిన దాని మీద వెలుగు కలిగిందంట. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశాను. ఏంటి అసలు విషయాలు? ఏంటి మాటలు? దేని గురించి రాశాడు ఇదంతా? దేని గురించి రాశాడు? యేసు ప్రభు గురించి రాశాడు ఇదంతా.
ఈరోజు వాక్యం ప్రకారం ప్రకటించబడుతుందాం ఎక్కడైనా ఆలోచించండి. 66 గ్రంథాల పుస్తకం ప్రకారం ప్రకటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కల్పనా కథలు గంట దోడి ప్రార్థన పెట్టినందుకు 2-3 గంటల ప్రార్థన చెబితే వాక్యం 10 నిమిషాలు ఉంటుంది, మిగతా వాటికే టైం అంతా. సాక్ష్యాలు చెప్పడానికి అరగంట దోడా. ఏ సాక్ష్యం? నువ్వు చెప్పే సాక్ష్యం నాకు అర్థం కదా. వీడి గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. కొంతమంది సాక్ష్యాలు వింటుంటారు పాపం, ఏదేదో వింటుంటారు. ఏంది నాకు అర్థం కాదా? ఏం మారిపోయారు జనాల జీవితాలు? ఏం మారుతున్నాయి? వాక్యమే మనిషిని మారుతుంది కానీ నీ సాక్ష్యమో నా సాక్ష్యమో మనిషిని మార్చదు. ఈరోజు కేవలం ఇలాంటి సాక్ష్యాలు చెప్పించుకొని ఎంతమంది అమాయకులు లాక్కోపోతున్నారు తెలుసా జనాలు? ఎంతమంది అమాయకులు లాక్కోపోయి ఈడ్చుకుపోతున్నారంట రాయబడింది. తమ వెంట ఈడ్చుకొని పోయి మోయరాని భారం వాళ్ళ భుజముల మీద పెట్టి చివరికి ఈ 2 అంతల నరక పాత్రలుగా చేస్తున్నారు ఈరోజు. మరి మనకు కూడా కావాల్సింది అదే కనుక, మనకు కూడా కావాల్సింది అదే కదా. ఇదిగో అక్కడికి పోతే దెయ్యాలు పోతుంటే అవసరమైతే 5,000 ఖర్చు పెట్టుకుని ఆడిపోతుంది. అది కూడా ప్రార్థన అంటావు, ఎక్కడికైనా అదే. కానీ వెలుగు ఎలా వచ్చిందంట? నిజమైన వెలుగు ఉన్నది, అబద్ధమైన వెలుగు కూడా ఉన్నది. కల్పనా కథలు కలిగిన వాక్యం ఉన్నది, దేవుని సిలువను గురించిన వాక్యము ఉన్నది. నేను రోజు 2 ఉన్నాయి అంటే నీ హృదయంలో పని జరగాలంటే సిలువను గురించి మాత్రమే ప్రకటించాలి. యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే ప్రకటించాలి. ఏదో జరుగుతాయని ప్రకటించున్నావా? వేస్ట్, పడైపోతారు జనం. ఈరోజు అదే అయిపోతున్నారు. ఏమంటున్నారు తెలుసా? మోసే కర్ర ఇసిరే కానీ ఏమైందమ్మా? మేము తక్కువదేనమ్మా. వాళ్ళ కర్ర ఇసిరేది ఏమైంది? ఇప్పుడు ఏది నమ్మాలి? మీరు మామూలు ఏమంటారు? మోసే నమ్మంటారు, వాళ్ళే తక్కువ మాయ నమ్మంటారు. వాళ్ళు 2 పాములు కదా, నీది పాము నాది పాము, 2 నమ్మంటారు. కానీ సత్యమేది? ఈరోజు నువ్వు వచ్చి నూనె పోసుకొని ప్రార్థన చేసుకొని తల మీద రాసుకుంటే నీ తలకనిపోద్ది. ఆడికి పోయి ఒక చిన్న విభూది పెట్టుకున్న తలకనిపోద్ది. నేను చెప్తున్నా పోద్ది. కానీ సత్యం ఎక్కడుంది ఆలోచించాను. తెల్లవారు వేకు చుక్కని హృదయంలో ఉదయిస్తే అక్కడికి సజీవమైన వాక్యం నీ హృదయంలోకి వస్తే అది సత్యం. ఈరోజు సత్యం ఎక్కడుంది? ఏం చేయాల్సిన పనిలా? ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చే తంత్రం పోద్ది. కానీ ఇక్కడికి వస్తే ఏం చెప్తారు తెలుసా? ముందు పాపం అనుకో, చేసి అక్రమం అనుకో, చేసి అన్యాయం అనుకో అని బైబుల్ చెప్తుంది. కాబట్టి జనాలకు తలకాడి అది ఇది కాకుండా ఏం చెప్పినా ఇబ్బంది లేదు. అవసరం ఏమంటారు తెలుసా? మేము కూడా 20,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అంట. ఊరికి కావాలి. చేసే తప్పు మానుకోమంటే కష్టం జనాలకి. చేసే పాపం మానుకోవడం కష్టమైపోయింది. ఎందుకంత కష్టమైపోయిందమ్మా? నీ కొరకు చేసిన త్యాగం ఒక్కసారి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు తెలిసి ఈరోజు వేకు చుక్కని ఉదయించినట్టుగా మన హృదయాలలో ఏం ఉదయించాలంట? దేవుని వాక్యము వెలగాలి. అది వెలుగుద్ది. ఎలా వెలుగుద్దంట? సజీవమైన వాక్యము 2 అంచుల ఖడ్గము కలిగి ఎటువంటి ప్రాణాత్మ మూలగల కంటే లోపలకు పోయి పరిశోధిస్తుంది. ఏ వాక్యము? బైబిల్ ప్రకారం ఉన్న వాక్యము అని వాడు చెప్పాడు. నీకు అరుణోదయం కలగాలంటే ఎలా పడితే అలా బోధిస్తే కలగదు. ఎలా బోధించాలి? వాక్యం ప్రకారం బోధిస్తేనే. కాబట్టి ఇప్పుడు వాక్యం ప్రకారం బోధిస్తే అందరూ వినటం లేదు కాబట్టి అలా కలగటం. చాలా మంది అనొచ్చు, మేము కూడా ప్రార్థన పత్రం పెట్టి మాలో రాలేదని మారిపోతే మీరు వినట్లా నేను చెప్పడం దానికి. అదే నేను చెప్పినటువంటి నేను అప్పుడప్పుడు చెప్తా చూడు, ఆ మందిరాల్లో పోయి పొద్దు గూకులు లేచి చప్పట కొడితే ఎగిరింటే అసలు నిద్రపోతా. ఎందుకని? అబ్బా పల్లె ఉన్నట్టు ఏముందాడా? ఏముండదా? వాక్యం తప్ప అన్నీ ఉంటాయి. అంటే ఏంటి? మీ తప్పులు మీకు చెప్పలేదు కాబట్టి బాగుంది. తప్పులు చెబితే బాగలేదు జనాలు. తప్పులు చెప్పకూడదు ఎక్కడ పోయినా. వాక్యం తప్పులు ఎత్తి చూపించి దానిని వదిలేయమని చెప్పేది వాక్యం. ఆ వాక్యము నీలోనికి వచ్చి నిన్ను ఏం చేస్తుందంట? వెలిగించును అని చెప్తుంది బైబిల్ గ్రంథం. అదే బైబిల్ గ్రంథం ఏమన్నా తెలుసా? మేము అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకున్న మాట ప్రార్థన చేసుకుందాం. చదువుకున్నాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమ నిమిత్తము తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములు ప్రకాశించను. ఎవరి హృదయములు? వాళ్ళ హృదయములో ప్రకాశించ
ప్రకాశించింది కాబట్టి వాళ్ళు వెలుగుతూ ఉన్నారు. ఇప్పుడు నీ హృదయంలో కూడా ప్రకాశిస్తున్నదా? ప్రకాశిస్తే ఎలా ఉంటారు వాళ్ళు? చూడండి ఏమంటున్నాడు అక్కడ తర్వాత చదమ్మా. గనుక మేము మమ్మను గూర్చి, అర్థమైందమ్మా, మేము మమ్మలను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసు యొక్క పరిచారకులమని, అంతేనమ్మా, క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభు అయినయు మమ్మను గూర్చి మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు. నిజంగా నీవు వెలిగితే నువ్వు ఊరి గురించి ప్రకటిస్తావంట. మరి ఇప్పుడు లోకంలో ఎవరి గురించి ప్రకటించే వాళ్ళు ఎక్కువైపోయినారు? వాళ్ళని గురించి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మా దగ్గరికి ఎంతమంది వస్తారో తెలుసా? మా మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారో తెలుసా? దేనికి? గుంపు గురించి రాత్రి చెప్పా. మళ్ళీ చెప్పండి, గుంపు గురించి రాత్రి చెప్పాగా. గుంపులు అట్నే ఉంటాయి, కానీ సత్యం చాలా జాగ్రత్తగా ఉంటది. అందుకని మేము ఎవరిని తెలుసా? యేసుక్రీస్తునందు మీ పరిచారకులం. పరిచారకులం అంటే మీ పనివాళ్ళం మేము. ఇప్పుడు మనము సేవకుడు అనేవాడు మీ పనివాడు అయితే ఇప్పుడు మీరందరూ వాడికి పనివాడిగా మారిపోయారు అందరు జనాలు. అందుకని అన్నం తింటుంటారు, వాళ్ళల్లో పోయి వాళ్ళ బట్టలు ఉతకడము, వాళ్ళ చేయటము, వాళ్ళ చేయటము, వాళ్ళ అంటూ కడగడము, వాళ్ళ కసులు కొట్టడం. ఏది నాకు అర్థం కాదు. ఎలా బట్టి పిచ్చి చేయొద్దా? నేను చేయొద్దండి. మరి అట్లా ఎలా చేస్తే వస్తుంది? వాక్యం తప్పక ఎట్టబోయి చేస్తారు, ఎట్ట మెచ్చుకుంటే పోతున్నా. ఇప్పుడు వీళ్ళు ఎలా తయారైపోయి తెలుసా? తింటమో పడుకోవడం, ఇంకేం రెండు ఆలోచనలు. మోకాళ్ళ మీద కూర్చొని రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉపవాసాల చేత త్యాగాల చేత మీ కొరకు ప్రచరణ చేస్తుంటే అలా చేస్తే తప్పులేదు. మరి వీళ్ళు ఎలా ఉన్నారు? ఎప్పుడు ఏసీ కార్లో నుంచి కింద కాలు పెట్టరు, ఎప్పుడు కూడా చూసినా కూడా నాన్ వెజ్ మానుకోడు, ఎప్పుడు ఎలా ఉంది. సో లోకంలో ఉన్నటువంటి అన్యాయానికి ఉన్నటువంటి అక్రమకారులుగా ఉన్నటువంటి పనికిమానులాగా తయారైతే ఎలా పరిచారకులు మీరు కాదు, మేమే మీ పరిచారకులు అని ఎవరు అంటున్నాడు? పౌలు మాట్లాడుతున్నాడు. మేము మీ పరిచారకులము, మీరు దేవుని వ్యవసాయము, మేము దేవుని జత పనివారు. వ్యవసాయం చేసేవాడు మొక్కలకు పని చేయాలి కానీ మొక్కలు వీళ్ళకి పని చేయాలి. చేత మీరు వ్యవసాయం వేసే పొలం వేసేటనుకో ఆ మొక్కలకు మీరే పని చేస్తారు. అప్పసం అవి మీకోసం పని చేస్తాయా? మీకు అవి పోషిస్తాయి మిమ్మల్ని. అది వ్యవసాయం అంటే అర్థం. ఇప్పుడు అది అర్థం కాక ఏం చేస్తారో తెలుసా? అంతా రివర్స్ గా మారిపోయింది పరిచర్య అంతా కూడా లోకంలో. కాబట్టి మీ అందరికీ ఏం చెప్తున్నట్టమ్మా, ఇక్కడ మీరు చాలా మంది పాపం పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారు, పాపం మీరు దేనికోసం వచ్చారు. మీకు నేనేం చెప్తున్నానంటే దేవుని వాక్యం మీరు వింటేనే మీ జీవితాలు బాగుపడేది. కాకుండా వచ్చి కూర్చొని ఏదో రమ్మన్నామని వచ్చి కూర్చొని ఇట్లా 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంది కాబట్టి వచ్చి తెచ్చుకొని పూసుకుంటే నేను చెప్తాను ఏదో మీకు తృప్తి కోసం నేను చేస్తున్నాను. ప్రయోజనం లేదు. క్లారిటీ చెప్పేశాను. ఒకవేళ మీ ఇష్టం, అది తర్వాత మీ పాఠం మీరు పాటించు, నాకైతే అవసరం లేదు. వాక్యం వినండి, విన్నదాన్ని అర్థం చేసుకోండి. మీరు అనొచ్చు మాకేం అర్థం అవుతుంది అని. మీ ఇళ్లలో వాళ్ళ మీద ఏళ్ళ మీద మీకు చెప్పినప్పుడు ఎంత లాగుతా కదా అర్థం ముసలి అయినా మీరు ఆగుతురా. మొత్తం నా జన్నాడే మాట్లాడుకుని మొత్తం నాడే అంతలా దొంగసాటికి నేతప్పుడు లేని శివుడు ఈడికొచ్చేందుకు వచ్చింది మీకు నాకు అర్థం కాదా? ఈడికొచ్చాక మాకు ఎనుమతి కావట్లేదు. మరి అది ఎందుకన్నారు? యుద్ధం చేయడానికి వచ్చాడుగా. అంటే బుద్ధులు మారకుండా ప్రయోజనము ఈ సజీవమైన వాక్యాన్ని, విలువ కలిగిన వాక్యాన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చినా దొరకదని బైబిల్ చెప్తుంది. అది ఏళ్ళ దగ్గరే ఉన్నది. కాబట్టి ఈరోజు మనందరికి బైబిల్ గ్రంథాలు మీ అందరికీ నేను తెలియజేసిన చిన్న మాట ఏంటంటే, అంధకారము కలిగిన హృదయాలలో ఆ చీకటిలో దీపాన్ని ఎలా వెలిగించాలంట? వాక్యము ద్వారానే. ఇప్పుడు చీకటి హృదయాలు ఎక్కడ ఉన్నాయి? రాత్రి చెప్పాను ఏ చీకటి హృదయాలు. అక్కడికి మనం వాక్యం తీసుకెళ్ళి చెబితే వాళ్ళ హృదయాలను ఏమవుద్ది? వెలుగు వస్తుంది. ఇప్పుడు మనలో కూడా కొన్ని చీకటి హృదయాలు ఉన్నాయి. వీళ్ళకి కూడా వాక్యం పోతేనే వెలిగేది, కానీ వాక్యం లేకుండా ఎంత వెలిగించినా వేస్ట్. ఎలా ఉంటుందండి మీకు అర్థం కావడానికి? ఇంతకుముందు ఒక 15 సంవత్సరాల క్రితం అట్లా అందరికి కరెంటు పోయినప్పుడు, ఛార్జింగ్ లైట్లు లేనప్పుడు కిరోసిన్ గుడ్లు వాడుకునేవాడు. కిరోసిన్ గుడ్లు వాడుకునేవాడు. ఇప్పుడు పాపము ఆ కిరోసిన్ గుడ్లు రావట్లేదని ఆ కిరోసిన్ కూడా రావట్లేదండి. కిరోసిన్ వాడుకునేటప్పుడు లోపల కిరోసిన్ ఉంటేనే నువ్వు ఎంత వెలిగించినా ఒత్తిలిగేది.
కిరోసిన్ లోపల లేకుండా వెలిగితే ఏమవుద్ది? వెలుగుద్ది, ఆగిపోతుంది. ఇప్పుడు మనలో వాక్యం ఉంటేనే మీరు అప్పసం వెలుగుతుండేది. లోపల వాక్యం లేకుండా ఊరకుంటే ఈ రోజు ప్రార్థన వాక్యంలో చెప్పారు కాబట్టి పట్టుకొని వెలుగుతారు, అట్లా రేపు పొద్దురికల్లా ఆరిపోతారు. ప్రార్థన ఎందుకు కనుక ఏంటంటే ఒక్కసారి అయ్యా ఆరిపోయింది, నూనె లేదు లోపల, మనం ఏం చేద్దామా? నన్ను ఏం చేయమంటారు పాపం? ఏదైతే మీకు ఏమని తెలుసా, ఇప్పుడు విన్నారు కాబట్టి ఒక పెద్ద పట్టుదల వచ్చింటుంది. వాళ్ళేనా మేము కూడా ఎందుకు చేయలేమంటారు. బయటికి బాగానే ఏమైంది, లోపల ఏం లేదు, రోషం లేదు కాబట్టి. అదే ఆగిపోయే దీపానికంటే ఎలుగు ఎలుగుద్ది, బుడ్డ విత్తలా వెలుగుద్ది. ఏంటంటే తెలుగుతుంది లోపల అంటే అసలు నూనె లేదు కాబట్టి ఎలుగు ఆడిపోతుంది అనమాట. కాబట్టి ఈ అప్పసం వెలిగేది లోపల సమృద్ధిగా నూనె ఉంటే ఎప్పుడు ఎలుగుతూనే ఉంటుంది. మీలో వాక్యం ఉంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వాక్యం లేకపోతే ఏదోలే నమ్మాము కాబట్టి పోకపోతే యేసు ప్రభు పీడు అవుతాడేమో అంటారు. లేకపోతే వాక్యం యేసు ప్రభు పీడు కాడమ్మా. ఎందుకు తెలుసా, యేసు ప్రభుని అనేకులు వెంబడిస్తున్నప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు తెలుసా, మీరు సూచనలు చూచుట వల్ల కాదు కానీ రొట్టెలు తిని తృప్తి పొందుటికి నన్ను వెంబడిస్తున్నారు అనగానే ఆ మాట పాల్గొచ్చుకుని అందరూ పోయారు. ఎవరు కూడా అందరూ పోయారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. వాళ్ళతో కూడా ఏమన్నాడు, మీరు కూడా పోవాలనుకుంటే కానీ నాకు కావాల్సింది కరెక్ట్ అయిన వాళ్ళు అన్నాడు. నిజం చెప్తే ఎవరు ఉండరు, నిజం చెప్తే నచ్చిన వాళ్ళే ఉంటారు. అబద్ధాలు చెప్పాలి జనాన్ని కాపాడుకోవాలంటే. అందుకే పేతురు గారు ఏమన్నాడు, కల్పన వాక్యములు వచ్చాయి లోకం మీదకి. కాబట్టి మన హృదయాలలో ఏమనించాలంట, వేకువ చుక్క. మనం ఆల్రెడీ వెలుగుతున్న వాళ్ళని అట్లా వెలుగుతుండ్రో, అప్పసం వెలుగుతుండ్రో, ఆ సాగిపోయి వెలుగుతుండ్రో అది మీకే తెలియాలి. నూనె పోసినప్పుడు వెలిగి తర్వాత ఆగిపోతారు మీకే తెలియాలి. కానీ ఈ వెలుగు సర్వలోకములు వెలిగించాలంటే సత్యవాక్యము అనేకమైన చీకటి గల చోట్లకి తీసుకెళ్ళాలి, అప్పుడే ఎలుగుతాయి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వినకపోతే తప్పెవరదని చెప్పింది బైబిల్. అది పాయింట్. అక్కడ తీసుకపోకపోతే మన తప్పు, వినకపోతే వాళ్ళ తప్పు. పేతురు యోహాను పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, మాకు అవసరం లేదన్నప్పుడు, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, బాధ్యులు, మేము ఈ విషయంలో నిరపరాధులము. మీ కుటుంబాలు కానీ మీ ప్రాంతాల్లో కానీ వినిపించే బాధ్యత మీదే. వినకపోతే వాళ్ళే తప్పుడు, మనకు అవసరము లేదు. ఈ రోజు మా చాలా మంది అనుకుంటారు, ఎందుకు మైకులు పెట్టి చెప్తారు, వారక్కడే కూర్చోబెట్టి చెప్పొచ్చు కదంటే, వింటారు. విన్న తర్వాత తోసేస్తే వాళ్ళే బాధ్యులు, మనకు సంబంధం ఏమి లేదు. లేకపోతే 20-30 వేలు పెట్టుకొని తెచ్చుకోవడం అవసరమా? ఏం లేదు కదా. కాబట్టి ఈరోజు మనందరికీ చెప్తున్నాను, అంధకారంలో నుంచి వెలుగు ప్రకాశించును కాక పలికిన దేవుని వాక్యమే ఈ హృదయాలను కూడా, చీకటి కలిగిన హృదయాలను కూడా వెలిగించును. వివేకము లేని శూన్యం కలిగిన హృదయాలలో ఈ వాక్యం పోయి వాళ్ళకి ఏమవుతుందంట, వివేకము. ఆ వెలుగు అదియే యేసుక్రీస్తు మాట. క్రీస్తు జ్ఞానమై ఉన్నాడని చెప్పినట్టుగా ఇప్పుడు వాక్యం విన్న వారిలో ఈ వెలుగు ఉంటుంది. ఈ వెలుగు ఉంటే వాళ్ళు ఎప్పుడు వెలిగి అనేకులను వెలిగిస్తారు. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా